నా పేరు డాక్టర్ సరోజా కొప్పల. నేను సీనియర్ కన్సల్టెంట్ని నోవా ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి బ్రాంచ్ హైదరాబాద్లో. ఈరోజు మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పద్ధతి గురించి నేను చెప్తాను. సో ఈ మధ్య కాలంలో మన ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ చాలా పెరిగింది. ఒక ముఖ్య కారణం ఏమి అంటే గనక ఓవేరియన్ స్టిమ్యులేషన్ పద్ధతుల వలన, అండ్ ఇంకొక ముఖ్య కారణము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ వెళ్ళే మునుపు మనము ముందుగానే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళకి ప్రెగ్నెన్సీ సేఫా కాదా చూసుకుంటాము. అండ్ మంచి ఎంబ్రియోస్ ఉండాలి. అండ్ మనకి యూట్రస్లో ఏమన్నా కాంప్లికేషన్స్ లైక్ మనకి గర్భసంచి పొర బాగుండాలి, ఏమన్నా ఇట్లా ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ ఏమన్నా ఉంటే వాటిని మనము కొన్నిసార్లు హిస్ట్రోస్కోపీ పద్ధతి ద్వారా తొలగించుకుంటాము. సో అవన్నీ సెట్ చేసుకున్నాక మనకి ఎండోమెట్రియం రెడీ అవ్వాలి. సో ఎండోమెట్రియం రెడీ అయిపోయాక చేసే పద్ధతి మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ చేస్తాం. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ చేసే మునుపు యూజువలీ మనం అనస్థీషియా ఇవ్వకుండా చేస్తాము. ఎంబ్రియాలజిస్టు మీకు ట్రీట్ చేసే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్టు మీతో వచ్చి మనకి ఎన్ని ఎంబ్రియోస్ వచ్చాయి, ఎన్ని ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉన్నాయి, ఎన్ని పెడతాము అనేది మనము డిస్కస్ చేస్తాం. సో మనకు యూజువల్గా ఒక ఎంబ్రియో కానీ 2 ఎంబ్రియోస్ కానీనే ఈ మధ్య కాలంలో మనం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. సో అది డిసైడ్ అయినాక మనము ఇది యూజువలీ అనస్థీషియా ఇవ్వకుండా చేస్తాము. మీరు కంఫర్టబుల్గా ఉన్న తర్వాత మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడము ఈజ్ చాలా క్రిటికల్ స్టెప్. సో మనము వన్స్ కంఫర్టబుల్గా ఉన్నాక ఎంబ్రియోస్ని మన ఎంబ్రియాలజిస్టు లోడ్ చేసుకొని తీసుకొని వస్తారు. అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్టు మనకి యూటరస్ లోపల ఎగ్జాక్ట్గా ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే మనకు సక్సెస్ వస్తుంది అనేది చూసుకొని చేస్తాం. అండ్ అది కూడా మనం అల్ట్రాసౌండ్ గైడెడ్, అంటే అల్ట్రాసౌండ్ని ఉపయోగించుకొని మనం ఎక్కడ పెడతాము అని చూసుకుంటే మనకు సక్సెస్ రేట్ చాలా బెటర్గా ఉంటుంది. అండ్ మరియు మనం వాడే కెథిటర్స్, సో మనం సాఫ్ట్ కెథిటర్ అనేది వాడితే కనుక మనకు సక్సెస్ రేటు బాగుంటుంది. మళ్ళీ మనకి ఏమన్నా మ్యూకస్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనం దాన్ని తొలగించుకోవచ్చు. సో మనకు ఆ ప్లేస్మెంటు అవన్నీ అయిపోయినాక మళ్ళీ ఎంబ్రియాలజిస్టు మనం ఎంత స్పీడ్తో పెడతాము అనేది కూడా మనం చూసుకుంటాము. అండ్ సక్సెస్ రేట్ చాలా డిపెండ్ అయి ఉంటుంది మనం ఎగ్జాక్ట్గా ఎక్కడ ఎంబ్రియోస్ పెడతాము అనేసి. సో ఎంబ్రియోస్ పెట్టేటప్పుడు కూడా మీరు మానిటర్లో చూస్తూ ఉండొచ్చు లోడ్ చేసేటివన్నీ. వన్స్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేశాక ఎంబ్రియాలజిస్ట్ మళ్ళీ ల్యాబ్లోకి వెళ్ళి చెక్ చేస్తారు ఎంబ్రియోస్ అయిపోయిందా లేదా అని. దాని తర్వాత మీకు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏమేమి మందులు తీసుకోవాలి అనేది చెప్తాము. దాని తర్వాత అప్రాక్సిమేట్లీ 2 వారాల తర్వాత మనకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలుస్తుంది.